భూమి గగన్ గురించి ఆలోచిస్తూ గగన్ కోపంగా ఉన్నాడేమో అని కంగారు పడుతూ వెంటనే గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇక చరణ్ కూడా భూమికి తోడుగా వెళ్తాడు. భూమి, చరణ్ ఇద్దరు కూడా గగన్ వాళ్ళ ఇంట్లో అడుగు పెడతారు. అప్పుడే గగన్ భూమి గిఫ్ట్గా ఇచ్చిన శరత్చంద్ర వేసుకునే లాంటి బట్టల్ని తాను వేసుకొని ఇక మెట్లు దిగి వస్తూ ఉంటాడు. వెనకే శారద, పూర్ణి కూడా వస్తూ ఉంటారు. గగన్, పూర్ణి, శారద అందరూ కూడా ఇక చాలా కోపంగా ఉంటారు. అప్పుడే భూమి కంగారు పడుతూ అది కాదు గారు గగన్ గారు అని మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడొద్దు అని గగన్ చేతిని అడ్డుగా చూపిస్తూ ఉంటాడు. అన్నయ్య అది కాదు అని చరణ్ కూడా ఏదో చెప్పబోతూ ఉంటాడు. రే చెరి, నేను భూమిని షాపింగ్కి తీసుకువెళ్ళినప్పుడు నీకు నేను కావాలా, మీ నాన్న కావాలా, ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో అని నేను ఒక ప్రశ్న అడిగాను. అప్పుడు భూమి ఏమి సమాధానం చెప్పలేదు. కానీ పెళ్ళైన తర్వాత నాలోనే వాళ్ళ నాన్నని చూసుకుంటానని అర్థం వచ్చేలా భూమి నాకు ఒక డ్రెస్ సెలెక్ట్ చేసింది. అంతే కదా భూమి అని గగన్ అనగానే, "ఆ! అంతే అంతే. ఇందాక భూమి నాతో వస్తున్నప్పుడు కూడా ఇది ఏ మాట చెప్పిందన్నయ్య" అని చరణ్ అంటాడు. "ఆ! అవును కదా, అవును గగన్ గారు, అవును" అని భూమి ఇక తడబడుతూ చెప్తూ ఉంటుంది. "అవును, నా భూమి గురించి నాకెందుకు తెలియదు? నా భూమి బంగారం రా చెర్రి, బంగారం" అని గగన్ భూమిని ఎత్తుకొని ఇక గిరగిర తిప్పుతూ ఉంటాడు. ఇక భూమిని తిప్పుతూ ఉంటే శారద అయితే పూర్ణి ఇద్దరు కూడా షాకింగ్గా నవ్వుతూ చూస్తూ సంతోషంగా ఉంటారు. చరణ్ అయితే ఇక కోపంగా చూస్తూ ఉంటాడు. భూమి అయితే ఇక చాలా సంతోషపడుతూ గగన్ గారు దింపండి, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తూ ఉంటుంది.